హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సీనియర్ సముద్రాల నుంచి నేటి అనంత శ్రీరామ్ వరకు తెలుగు సినిమా పరిశ్రమలో పాటల పూదోటను ఊహించిన వారే, పెంచి పోషించిన వారే. అందులో ఎక్కువ భాగం ఉన్నవారు ఎవరో మీకు తెలుసా? మంచి మంచి పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, సాహిత్య గుబాళింపులు చేసినటువంటి వారు ఉన్నారు, చిరస్థాయి పాటలు నిలిచిపోయేటట్టు రాసిన వారు ఉన్నారు. కానీ అటు క్లాసు ఇటు మాసును అన్ని రకాలుగా 3 దశాబ్దాల పాటు అలరించిన ఒకే ఒక్క లిరిక్ రైటరు, కవి వేటూరి సుందరరామూర్తి మాత్రమే. శంకర నాద శరీరాపర అని ఒకవైపు, ఆరేసుకోబోయి పారేసుకోబోయి అని ఒకవైపు, ఇలా 2 రకాల పాటలను, అటు సంగీతాన్ని, ఇటు సాహిత్యాన్ని, అటు సరసాన్ని అన్నిటినీ పాటల్లో గుదిగుచ్చి మేధావి వర్గాన్ని, సరసులని, ప్రేక్షకులని, సామాన్యుల్ని అందరినీ అలరించిన ఒకే ఒక్క సినిమా కవి వేటూరి సుందరరామూర్తి. ఆయన గారు మరణించిన తర్వాత ఆయన స్మృతిలో రంజనీ సంస్థ తీసుకొచ్చిన పుస్తకం ఈ పాటల పూదోట వేటూరి. క్లాస్ నుండి మాసు దాకా ఎలాంటి వారినైనా సంతోషపరిచే పాటలు రాసిన ఏకైక సినీ గేయ రచయిత వేటూరి. శ్రీశ్రీ తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు పాటల రచయిత. ఎస్పి, సంగీతం రాఘవేంద్రరావు, విశ్వనాథ లాంటి దర్శకులు, కేవి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రెహమాన్ లాంటి సంగీతకారులు కోరి పాటలు రాయించుకున్న రచయిత వేటూరి. సినీ కవిగా మారకముందు 18 సంవత్సరాల పాటు నార్ల వెంకటేశ్వరరావు గారి శిష్యరికంలో పాత్రికేయుగా పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూని ఇంటర్వ్యూ చేసిన మొదటి తెలుగు పాత్రికేయుడు కూడా ఆయనే. ఇది ఎవరైనా మీరు ఊహించగలరా? ఆయన ఏదో పాటలు రాసుకుంటాడు, సరసమైనటువంటి పాటలు రాస్తారు తప్ప ఆయనకంత బ్యాక్గ్రౌండ్ ఏమిటిలే అనుకుంటారు. మరి నెహ్రూనే ఇంటర్వ్యూ చేయడం అంటే ఆషామాషి వ్యవహారమా? అంతటి గొప్ప పాత్రికేయుడు కూడా వేటూరి.